హాయ్ వెల్కమ్ టు దివ్యాంశి స్వీట్ టాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కొత్తగా ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ సో ఈ వీడియో వచ్చేసి ఇది మా పాప అన్నప్రాసనకి సంబంధించిన వీడియో అండి. అండ్ ఈ వీడియోలో నేను మా పాప అన్నప్రాసనకి డెకరేషన్ ఎలా చేశాను అండ్ మా పాప తన ముందుంచిన ఐటమ్స్లో ఏ ఐటమ్ పిక్ చేసుకుంది అని మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా ఏంటంటే మనకి అన్నప్రాసన అంటే 2 థింగ్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి బేబీకి అన్నం తినిపించడం ఆర్ లైక్ అన్నం ముట్టించడం అంటాము మేమైతే. అండ్ ఇంకోటి ఏంటంటే తన ముందు కొన్ని ఐటమ్స్ పెట్టి అందులో వాళ్ళు ఏది పిక్ చేసుకుంటారు అనేది ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మా పాప ఏం పిక్ చేసుకుంటుంది అనేది. సో ఈ అన్నప్రాసన ఫంక్షన్ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదండి. కొంతమంది టెంపుల్లో చేసుకుంటారు, కొంతమంది ఇంట్లో చేసుకుంటారు, అండ్ కొంతమంది సింపుల్గా చేసుకుంటారు, కొంతమంది బాగా గ్రాండ్గా చేసుకుంటారు కదా. మేమైతే సింపుల్గా టెంపుల్లో చేసుకున్నాము. అండ్ మా పాప అన్నప్రాసన పెద్దమ్మ తల్లి టెంపుల్లో చేశాము. అండ్ ఆ టెంపుల్ చాలా పెద్దది కదండి. సో అక్కడున్న హడావిడికి అండ్ ఆ పబ్లిక్కి పాప కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. అందుకే నేను ఇంట్లో ఇలా డెకరేషన్ చేసి ప్లాన్ చేశాను. డెకరేషన్ కోసం నేనేం ఐటమ్స్ అయితే బయట నుంచి కొనలేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మేనేజ్ చేశాను. ఓన్లీ ఫ్లవర్స్ ఒకటి ఫ్రెష్గా కావాలి కాబట్టి అవి ఒక్కటి మాత్రం తీసుకొచ్చాను. ఇంట్లో ఉన్న దివాన్నే స్టాండ్ లాగా ఉంచాను అండ్ దానిపైనే బ్యాక్ డ్రాప్ వేసి ఫ్లవర్స్ పెట్టేశాను. అండ్ పాప పాకడం కోసం నా దగ్గర ఉన్న 2 శారీస్నే కార్పెట్ లాగా చేశాను. అండ్ అవి అటు ఇటు కదలకుండా 2 సైడ్స్ పిన్స్ పెట్టేశాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నా సీమంతానికి మా ఆయన తీసుకొని వచ్చాడు తన చేతులతో సెలెక్ట్ చేసి. అండ్ ఈ బ్యాక్ డ్రాప్నే మా లక్కీ గారి అన్నప్రాసనకి వాడాను అండ్ ఇప్పుడు మా ఖుషి పాప అన్నప్రాసనకి కూడా యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఇలా డెకరేషన్ పనులు అంటే చాలా బద్ధకం, బట్ నా కూతురు అంతా మార్చేసింది. తనకి ఏదైనా నేనే చేయాలి, నా చేతితోనే చేయాలి అనే ఒక్క థాట్ తోటి మెల్లగా అన్నీ ఓపిక్గా నేనే చేసుకుంటున్నాను. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా కూతురు ఏ టైం పిక్ చేసుకుంటుందో చూసేద్దామా. తను పాకుతూ ముందుకు వచ్చిన తర్వాత డెకరేషన్ ఎలా అయినా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ముందే తను అక్కడ కూర్చోపెట్టి నాకు కావాల్సినన్ని పిక్స్ తీసేసుకున్నాను. ఓకే నువ్వు పడితే మళ్ళీ అటు 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 చేయి నువ్వు చేయి దా 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 చూడు 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 బ్యాట్ ఇగో బ్యాట్ ఇగో బ్యాట్ ఇగో బ్యాట్ అటు వచ్చిద్దాం. ఈడ ముందు సౌండ్ చేయమా. ఏదైనా గజ్జల్ది అది అది ఏదే గిలక్కాడు. నీ అనుకుంది గిలక్కాయ, నీ అనుకుంది గిలక్కాయ. చూడు నాకు తెలుసు నీకు బువ్వ కావాలి, నీకు తెలుసు. తింటావా నాని? బుజ్జి హాయ్ చూడ్డి మంచి అన్నం కనబడుతుంది, మంచిది. ఆపెట్టుకో అప్ప మస్తు పెట్టింది. ఆపెట్టుకో బుజ్జి ఆపెట్టుకో. తిండిపోతూ అది ముక్కేసింది ఇటు చేసింది పోతుందమ్మా అన్నం అంతా. చాలా ఇంకా చిటి ఆపెట్టుకో. నాకు గిన్నె కావాలి, రోజు తినే గిన్నె కావాలి. మొత్తం పడేసింది అన్నం అంతా. ఇది వద్దా చూద్దాం. ఏ వద్ద పక్కన ఆడెత్తి తీసుకోండి దాన్ని. అన్నం పువ్వు నాని సౌండ్ చేయి గజ్జ. చిటి చిటి అన్నం తినే అన్నం మొత్తం చేయి కండిస్తున్నా. గ్లాస్ దగ్గర పక్క గ్లాస్ దగ్గర గిన్నె వదలట్లేదు అయ్యా.
మొత్తం గుమ్మరిస్తానులే బ్యాట్ కూడా పట్టుకోవాలి ఆ పక్కన అదానే పెట్టారు అన్నం మొత్తం బంగ బంగ అయింది. గిన్నె ప్లేటు డబ్బులు వేయరా నానిగా డబ్బులు వేడే ఇందులో దానికి పూసి డబ్బులు 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 ముట్టుకుంటారు. అన్ని దగ్గర వేయాల్సింది. అబ్బా ఎడం చేస్తానా గొలుసు కూడా వద్దా నీకు బంగారం వద్దా ఓ డబ్బులు కంటుంది అన్నం ఇటు పెట్టి పక్కన ఆహా అన్నీ పట్టుకుంది మంచిగా అన్నం గిన్నెలు చాలా అరే చాలా చేసిన ముందు పుస్తకమా చేసిన మా ఆయన తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని ఫ్యూచర్లో పాపని క్రికెటర్ని చేయాలని బ్యాటు బాల్ తెచ్చిపెట్టుకున్నాడు. కనీసం కన్నెత్తి కూడా చూడలేదు పాపం. నేనేమో తను క్యాష్ కానీ గోల్డ్ కానీ పట్టుకుంటుందేమో అనుకున్నాను. బట్ తను మాత్రం ఫుల్ ఫోకస్గా స్ట్రైట్గా అలానే వెళ్ళి ఫుడ్నే పట్టుకుంది. ఎనీవే నాకైతే ఈ ఈవెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యూచర్లో నా చిట్టి తల్లికి ఇది ఒక బెస్ట్ మెమొరీ లాగా ఉండిపోతుందని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. నా కూతురికి కూడా ఇది బాగా నచ్చినట్టుంది. ఎందుకంటే తన ఫుల్ స్మైల్ తోటి మమ్మీ చాలా బాగుంది అని ఎక్స్ప్రెస్ చేసినట్టు నాకైతే అనిపించింది. Thanks for watching and please subscribe to Divyanshi Sweet Talks. Thank you. Bye bye.